బీసీ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, సోదరుడు విక్రమ్ గౌడ్ గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు అఖిలపక్ష సమావేశ నాయకులైనటువంటి గౌరవనీయులు మాజీ గవర్నర్, మాజీ మంత్రివర్యులు పెద్ద దత్తాత్రేయ గారు, అసెంబ్లీ మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత గౌరవనీయులు పెద్దలు మత్స్యాచారి గారు, ఎమ్మెల్సీ గౌరవ సభ్యులు సిపిఐ నాయకులు సత్యం గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ గుజ కృష్ణ గారు, శ్రీనివాస్ ముదిరాజ్ గారు, రమేష్ ముదిరాజ్ గారు, కనకల శ్యామ్ కుర్మ గారు, నరసింహ నాయక్ గారు, తర్కేశ్వరి గారు, గౌతమి గారు, వివిధ బాధ్యతలున్నటువంటి వివిధ పక్షాల బీసీ సంఘాల నాయకులకు పత్రిక హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సోదరుడు హరీష్ రావు గారు కాళేశ్వరం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజెంటేషన్ ఇస్తే ఉండమన్నందుకు అక్కడికి వెళ్ళి రాలేని సందర్భంలో ఆలస్యమైనందుకు అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ, లక్షలాది మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి వల్ల ప్రతిపక్షంలో ఉన్ననాడు రాష్ట్ర విద్యార్థులకు బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామనేటువంటి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాంగ్రెస్ పాలనలో పెట్టినటువంటి బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల మీద ఖర్చు పెట్టిన దాన్ని ప్రధానంగా ఈ వేదిక ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, శ్వేతపత్రం విడుదల చేయండి. వాస్తవాలు బయటకు వస్తాయి. మీ మనసులో ఉన్నటువంటి మాటకు, చేస్తున్నటువంటి పనులకు, జరుగుతున్నటువంటి ప్రక్రియ కూడా తేటతెల్లం కావాలంటే మొత్తం ఈ 30 నెలల పాలనలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాలని, బయట పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ అఖిలపక్ష వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి పేద నిరుపేద విద్యార్థులకు అండగా ఉందాం. ఈ మధ్యలో అనేక ఇబ్బందులు, బాధలు ఉన్నటువంటి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మన నాయకత్వానికి ఉన్నది. మీరు ధైర్యంగా ఉండండి. వివిధ సంఘాలు, బీసీ సంఘాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అల్పసంఖ్యాక వర్గాలను కూడా పోరాటంలో ఉన్నాయి కనుక విద్యార్థులకు ఆందోళన చెందినటువంటి తరుణంలో మనందరం కూడా వారు వెన్నంటూ ఉందామని చెప్పని, ఇది విద్యార్థుల భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా తయారయ్యేటువంటి జీవోలు 7, 8, 9 వెంటనే ఉపసంహరించాలని పెద్దలు గవర్నర్ గారు, అదేవిధంగా మత్స్యాచారి గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని. సో సత్యం గారు అండదండలు ఉండడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కానీ తను ఎంతో ధైర్యంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పేద వర్గాలకు సిపిఐ పక్షాన వారు రావడం అని కూడా చాలా సంతోషం. ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో కూడా వారు కూడా ముందుకు సందర్భంగా ఇది మరింత బలపడుతుందని చెప్పని, ఈ బలంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఈ విద్యార్థులకు న్యాయ చేసే విధంగా మనందరం కూడా ముందుకెళ్దామని చెప్పని, ఇదే విధాన్ని కొనసాగించినట్టయితే విద్యార్థుల కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శిక్ష పడడం ఖాయమని చెప్పని కూడా హెచ్చరిస్తూ, వెంటనే నిధులు విడుదల చేయాలా, సమస్యలు పరిష్కారం చెప్పని కోరుతూ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మరింత ఐకమత్యంతో ముందుకెళ్దామని చెప్పని మనవి చేస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై విద్యార్థి సంఘ నాయకులకు.